వైసీపీ పార్టీ పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదన ఆ పార్టీకి పొలిటికల్ గా చాలా డ్యామేజ్ చేసింది. అయితే అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవచ్చు కానీ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని అడ్డుకట్ట వేయలేకపోతోంది. చివరకు గతంలో వైసీపీ సోషల్ మీడియా పనిచేసిన వారు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మావిగన్ పై వ్యతిరేక ప్రచారం నడుస్తూ ఉండగా వైసీపీ కాంగ్రెస్ అనుకూల ఎనలిస్టులు సైతం జగన్ రెడ్డి తీరును చూసి వెరుచుకు పడుతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ ఆస్థాన ఎనలిస్టు కేఎస్ ప్రసాద్ బూతులతో రెచ్చిపోతున్నారట. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదనకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారాన్ని నియంత్రించేందుకు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. కానీ వారి ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రధానంగా చాలా మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ తీరుపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు. మావిగన్ ప్రతిపాదన జగన్ రెడ్డి చేసిన వెంటనే ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఒక్క ట్రోల్స్ మాత్రమే కాదు, బయట మార్కెట్లో సైతం ప్రతి చోట దీనిపై చర్చ నడుస్తోంది. చివరకు టీ దుకాణాల వద్ద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండగా సామాన్యులు సైతం జగన్ వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యతిరేకత చూస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం వెనక్కి తగ్గుతున్నారు. తాజాగా వైసీపీ నేత ఒకరు సోషల్ మీడియా యాక్టివిస్టుతో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదన ప్రజలు విపరీతంగా వ్యతిరేకత ఉందని, ఆ డ్యామేజ్ కంట్రోల్లో తాను పాలు పంచుకోలేనంటూ సోషల్ మీడియా యాక్టివిస్టు తేల్చి చెప్పడం విశేషం. అయితే ఆ ఇద్దరి ఫోన్ సంభాషణలో కేఎస్ ప్రసాద్ చర్చకు వచ్చారు. ఇటీవల కేఎస్ ప్రసాద్ మావిగన్ పై తన అభిప్రాయం కుండబద్దలు కొట్టి చెప్పారు. జనాలు నవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేఎస్ ప్రసాద్ కామెంట్స్ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇప్పుడు సదరు వైసీపీ నేతతో కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కేఎస్ ప్రసాద్తో తాను ఫోన్లో మాట్లాడానని, జగన్ ని అమనాబూతులు తిట్టాడంటూ చెప్పారు. అందుకు సదరు నేత కేఎస్ ప్రసాద్ రాత్రి తాగి ఉంటే అలానే మాట్లాడుతాడని, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఆ వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.